ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు. వివరాలు వెల్లడించిన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ప్రెస్ మీట్లో జక్కంపూడి రాజా విమర్శలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు పాటల పండుగ సర్వరమణీయం. హోరాహోరీగా ప్రబల తీర్థాలు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు. రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ మేరకు రవాణా వ్యవస్థలో ఉన్న అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు 2025 గోడ ప్రతలని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తదితరులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి రహదారుల భద్రతపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, జాతీయ రహదారులపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని
మరొకసారి రుజువైందన్నారు. సూపర్ 6 అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని నమ్మబలికారని, భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని, 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యావస్తి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు జమ చేశారని, ముఖ్యంగా అమ్మఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునేవారని జకంపూడి రాజా వివరించారు. తుని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో కోడి పందాలు నిర్వహించినటువంటి పరిస్థితి, మరో పక్కన బుల్లెట్లు లేక 25 లక్షలు 35 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లని ప్రైజుల కింద ఆర్గనైజ్ చేస్తా ఉన్నారని అంటే ఏ స్థాయిలో ఈవేళ ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఇదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. తాడేపల్లిగూడెంలో మనం చూస్తే 1,50,00,000 రూపాయల పందెం, దానికి ఒక వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాల్లో, టీవీల్లో, పేపర్లలో అన్ని మీడియాల్ని ఉపయోగిస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసి మరి 1,50,00,000 రూపాయల పందెం జరుగుతుంది రండి అని చెప్పి నిర్వాహకులు పిలిచి టికెట్ల రూపంలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అని అంటే ఏ స్థాయిలోకి ఈవేళ ఈ కోడి పందాలు, ఈ గుండాట్లు అనేటువంటి జరిగిందో మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి పేపర్, ఈవేళ ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్లో 11వ పేజీలో మీరే గమనించండి. సంక్రాంతికి ఏరులై పారిన మద్యం, గతంలో ఎన్నడూ లేనంతగా వినియోగం, 3 రోజుల్లో 400 కోట్ల అమ్మకాలు, సాధారణం కంటే 160 కోట్లు ఎక్కువ. స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినటువంటి ఆర్టికల్ 11వ పేజీలో మెయిన్ ఎడిషన్లో. సో వీటన్నిటినీ కూడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని నాకు అడిగిన దాంట్లోనే మరొక ప్రశ్న కూడా, నిజంగా మీలోనే చిత్తశుద్ధి ఉంటే మా నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో మా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు జనసేన పార్టీకి సంబంధించిన బత్తుల బలరామకృష్ణ 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 10 కోట్ల రూపాయలు. ఒక్కొక్క బరికి 10 లక్షల రూపాయలు మొదలుగు 1 కోటి రూపాయల దాకా ఆక్షన్లు పెట్టి, బహిరంగంగా పబ్లిక్ గా ఆక్షన్లు పెట్టి ఎవరెంత ఇస్తారో ఇవ్వండి, ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక చిన్న గ్రామంలో 10 లక్షల నుంచి మొదలుపెట్టి ఒక స్థాయిలో జరిగేటటువంటి గ్రామాల్లో 1 కోటి రూపాయల వరకు 10 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేశారు. మీలో నిజంగా నిజాయితీ ఉంటే ఇవాళ బత్తుల బలరామకృష్ణని సస్పెండ్ చేయండి, అతని బర్తరఫ్ చేయించండి. అంతే తప్పితే ఊరికినే పైకి ఏదో ప్రజలను నమ్మించడం కోసం షో చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 8 నెలలకే చిరాకు వచ్చింది. చాలా విసిగెత్తినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కేవలం ఒక మాటలో చెప్పాలి అంటే చేసినటువంటి తప్పుకి బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే ఇంట్లో కూర్చుని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి వేళ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ టైం ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేది తారాస్థాయిలో ప్రజల దగ్గర నుంచే మొదలవుతుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా ప్రజలు చేస్తారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమా స్టంట్ల కింద కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే, నిజంగానే ఆయన ఏదో ఈ
జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని చెప్పో లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలో పెట్టి ఈ గుండాట, పేకాట, అలాగే కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ, ఈ జోదాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం, అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి మారుమూల గ్రామంలోని కూడా 175 నియోజకవర్గాల్లోని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన పార్టీ జెండాలు పెట్టుకుని ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కూటమి నాయకుల జేబుల్లో వేసుకున్నటువంటి సందర్భంగా మీకే గనక చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అప్పుడు మీరు చేసేటటువంటి పనులు నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారు, ఇవేవి సినిమా స్టంటులు కాదు అని చెప్పి మేమే నమ్ముతాం, మీకు చప్పట్లు కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అది కాకుండా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే జోదాలు ఏదో ఊరికినే మొక్కుబడిగా, పైకి అదేదో మీరు చాలా నిజాయితీ పరుడుగా చూపించుకోవడం కోసం అన్నట్టుగా ఏదో ఒకరిని సస్పెండ్ చేసి పైకి ఊరికినే ప్రజల్ని నమ్మించాలి అని అనుకుంటే మాత్రం ఎవరో చెవుల్లో పువ్వులు మాత్రం పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న విక్రమ్ హాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సర్వరమణీయం కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మరియు కళా సేవారత్న ఏవి రమణ ఆధ్వర్యంలో 3 రోజుల పాటల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఏవి రమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలను సర్వ రమణీయం అనే పేరుతో పాటలను పాడతామని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు స్నేహితులతో కలిసి సముద్ర గీతాలను ఆలపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వర్గమాన గాయని గాయకులు ఆనాటి పాత మధురమైన పాటలు, ఈనాటి కొత్త తరాన్ని ఉరుతులుగిలించే పాటలను పాడి ఆలపించారు. సినీ చిత్ర గీతాలను గాయని గాయకులందరినీ నచ్చిన మెచ్చిన పాటలు పాడి ఆకట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు ఏవి రమణ, శ్రీరామ్ పరస, శ్రీనివాస్, గోపీచంద్, రవిశంకర్, గోపీకృష్ణ, బ్రహ్మం, బాలకృష్ణ, భవ్య, నిర్మల, ప్రభభవాని, కనక, అపరాజిత పాల్గొన్నారు. రమణ మాట్లాడుతున్నాను. సంక్రాంతి సంబరాలు చక్కటి కార్యక్రమం స్థానిక విక్రమాల్లో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం ఏర్పాటు చేశాను. సంక్రాంతి 3 రోజులు కూడా మీ ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా తీసుకొని విక్రమాలకు వస్తే మీకు అందరికీ కూడా చక్కటి చిత్రగీతాలు, అదేవిధంగా చక్కటి విందు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఈ 3 రోజులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
ఆయనవిల్లి మండలం వీరవల్లెపాలెక్రంలో రంగరంగ వైభవంగా ప్రబల తీర్థాలు కోలాట వైభవంగా నిర్వహించారు. ప్రతి కుటుంబం పేరుతో ప్రబలకు గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి పాఠశాల ప్రాంగణంలో తీర్థాలు నిర్వహిస్తారు. ప్రబల తీర్థం చూడడానికి వచ్చిన యాత్రికులు స్వామివారి మొక్కులు తీర్చుకుని ప్రబలను ఊరేగిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్నేహితులు బంధువులతో ప్రబల తీర్థాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. స్థానిక సంత మార్కెట్ గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినవారు మరణించక తప్పదని, మరణించిన ప్రతి వ్యక్తి ఆ పరమాత్మని సన్నిధికి చేరుకుంటారన్నారు. జగ్గంపేట సంత మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారని తెలియడంతో పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని హిందూ శాస్త్ర ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతుందని నినాదంతో సనాతన ధర్మం కోసం భారతీయ ధర్మ పరిషత్ పనిచేస్తుందని, మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా అనాథలు చనిపోతే వారి దహన సంస్కారాలు మా సొంత ఖర్చులతో నిర్వహిస్తామన్నారు. గత 7 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవారత్న బిరుదు అందుకున్న ఆయన ఆ బిరుదుకు స్థాతికత చేకూరుస్తూ అనేక రకాల సేవలు అందిస్తున్న నాగేంద్ర చౌదరిని పలువురు ప్రశంసించి అభినందిస్తున్నారు. నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో సంత మార్కెట్లో అనాథగా ఒకరు చనిపోయారని తెలిసింది. తెలియగానే రాత్రి లేట్ అవుతుందో ఈరోజు ఉదయం వచ్చాం. అలాగే ఈ చనిపోయిన ఈ తాతగారికి ఈరోజు దహన సంస్కారాలు
నిమిత్తం అన్ని కూడా నేనే చూసుకుంటున్నాను. అలాగే ఈ దహన సంస్కారాలు కాకుండా ఈ చుట్టుపక్కల మన జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే నాకు తెలియజేయండి. నేను వాళ్ళ అనాథలు కాకుండా నేనంటూ ఉండి దగ్గర ఉండి వాళ్ళకి దహన సంస్కారాలు నేను జరిపిస్తాను. మనం కొన్ని సంవత్సరాలుగా ఈ దహన సంస్కారాల కార్యక్రమాలు నేను చేయిస్తున్నాను. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ రావడం, ఈ తాతగారు చనిపోయిన ఆయన దహన సంస్కారాలు నా సొంత ఖర్చులతో నేను నిర్వహించి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందాల నటుడు, అభిమానుల అభ్యున్నతికి ఆకాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బళ్ళా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనకళ్ళ శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాదులు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాష్ రావు, డి శ్రీనివాసరావు, జి సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వి సత్యనారాయణ, పేపర్ మిల్ శర్మ, ప్రకాష్, తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటుగా అనేక మంది పాల్గొన్నారు. వేసండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు. వివరాలు వెల్లడించిన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ప్రెస్ మీట్లో జక్కంపూడి రాజా విమర్శలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు పాటల పండుగ సర్వరమణీయం. హోరాహోరీగా ప్రబల తీర్థాలు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.